ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మనందరిపై ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటను వెంటనే విను. తప్పకుండా నీలో ఒక మంచి మార్పు రావాలని ఈ సాయి ఆశిస్తున్నాడు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా ఈ బాబా మాటను నువ్వు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో తప్పకుండా వినే తీరాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వున్నటువంటి పరిస్థితికి ఈ బాబా మాటల్లో నీలో కాస్తైనా సరే మార్పు వస్తుంది అని నేను ఎదురు చూస్తున్నాను. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని చెప్పి నీకు తెలుసు కదా! మరి వారిపై నువ్వు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు. నిన్ను ప్రసవించేటప్పుడు నీ తల్లి పడినటువంటి బాధ నువ్వు ఏమాత్రం తెలుసుకున్నా ఇలా చెయ్యవు. నీ తండ్రి, నీ తండ్రి ఉన్నాడు చూడు. అతను నిన్ను పెంచడానికి పడినటువంటి శ్రమ నీకు ఏమాత్రం గుర్తుంచుకున్నా నీ బుద్ధి అసలు ఇలా ఉండేది కాదు. నువ్వు పుట్టే సమయానికి నీ తల్లిదండ్రుల ఆర్థిక స్థితి నీకు తెలియదు కదా! నిన్ను గొప్పవాడిని చెయ్యాలనేటటువంటి తపనతో వారి ఇరువురూ కలిసి వారు కష్టించినటువంటి తీరు, వారు ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమ చేశారో నువ్వు మర్చిపోయావా? ఒక్కసారైనా కానీ నీకవి జ్ఞాపకం రావు కదూ! నీకు ఒకవేళ ఏదైనా కానీ అనారోగ్యంగా ఉంటే నువ్వు నిద్ర మానుకొని మరీ నీకు ఎంత చాకిరీ చేసి పెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకో. నా బిడ్డ ఆరోగ్యం త్వరగా బాగుపడాలని చెప్పి వారు ఎన్ని మొక్కులు మొక్కారో, ఎన్ని పూజలు చేశారో, ఎన్ని వ్రతాలు చేశారో, ఎన్ని ఉపవాసాలు చేసి ఉంటారో నాకు తెలుసు. నేను దక్కించుకోవాలని చెప్పి నీ తల్లిదండ్రులు ఎంత తపన పడ్డారో నాకు బాగా తెలుసు. అలాగే నువ్వు కూడా వాటన్నిటినీ మర్చిపోయావు. సరైనటువంటి తిండి, బట్ట దేని గురించి ఆలోచన లేకుండా కేవలం నీ కోసం, నీ మంచి కోసం, అలాగే నువ్వు బావుంటే చాలు అనేటటువంటి భ్రమతో నీ ఎదుగుదల కోసం, నీ చదువు కోసం, నీ ఇష్టాలు, నీ కోరికలు వీటన్నిటి కోసమే వారిద్దరూ కూడా ఎంతో శ్రమించారు. నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనేదే వారికున్నటువంటి గొప్ప లక్ష్యం. వారి వలన నువ్వు ఎంత లాభం పొందావో నీకు కూడా తెలుసు కదా! మరి ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండి కూడా వారిద్దరిని అనామకులుగా వదిలేసి ఏమాత్రం కనికరం లేకుండా నీ పాటికి నీవు సంతోషంగా విలాసాలలో మునిగి తేలుతూ ఉన్నావు. అలాగే నీవు ఏదేదో ఊహల్లో తేలుతూ ఉన్నావు. నీకు ఎవరో బయట పరిచయమైన వారి కోసం నీ ఇంట్లో నీ తల్లిదండ్రులను కూడా మర్చిపోయావు. అలాగే ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో, ఎవరు నిజంగా నీపై ప్రేమ చూపిస్తున్నారో, అది నిజమైనటువంటి ప్రేమ, లేదంటే ఏదైనా భ్రమ, లేదా ఇంకేదైనా ఆశించి నీ వద్దకు వస్తున్నారా అనేది కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీకు పాలిచ్చినటువంటి నీ తల్లి, గుండెల మీద నిద్రపుచ్చినటువంటి నీ తండ్రి ఈరోజు నీకు వారెవ్వరూ కూడా కనిపించడం లేదు కదూ! అలాగే వారి ప్రేమ కూడా నీకు అర్థం కావడం లేదు. అసలు వారి తపనంతా ఎందుకోసమో అదైనా కనీసం పట్టించుకున్నావా? లేదంటే వారికి ఇప్పుడు కనీసం వారికి వారి పనులు చేసుకోవడం కూడా కాస్త కష్టంగా మారిపోయి, నువ్వు ఏదైనా కానీ ఆసరాగా నిలబడతావు అని ఎన్ని కలలు కన్నారో తెలుసా? ఈరోజు వారికి కనీసం మంచినీరు కూడా కరువు పడేటటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. వారి అవసరాలు తీర్చాల్సినటువంటి నీవు, అవి నీవు ఏమీ కూడా పట్టించుకోకుండా నీ పాటికి నీవు నీ సంతోషాలలో, విలాసాలలో తేలియాడుతూ ఉన్నావు. వారితో కనీసం కాసేపైనా ప్రేమగా మాట్లాడితే చాలు అని ఆ వృద్ధ దంపతులు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారో తెలుసా? పోనీ వారితో ప్రేమగా మాట్లాడకపోయినా సరే, నువ్వు ఎందుకు వారిపై అంతగా కోపడుతూ ఉన్నావు? నీ ఆలోచనలు, అలాగే నీ మనసుకు కలిగినటువంటి బయట వ్యవహారాలన్నిటినీ కూడా ఎందుకు ఇంట్లో వారిపై చూపిస్తున్నావు? వారు అభాగ్యులు కదా! వారు నీపై కాకుంటే మరెవరిపై అంత ప్రేమను చూపించగలరు చెప్పు? నీకంటే బయట ఎన్నో సరదాలు, స్నేహితులు, అలాగే ఎన్నెన్నో విలాసాలు, పార్టీలు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ వారికి మాత్రం ఇల్లే లోకం. ఇంట్లో ఉన్నటువంటి నువ్వే లోకం. నీకేదైనా అవుతుందేమోనని వారు పడేటటువంటి ఆవేదన, వారు ఎదురు చూసేటటువంటి ఆ ఎదురు చూపులు అవన్నీ కూడా నీకు తెలియవు. ప్రతిరోజు కూడా నా బిడ్డ ఇంటికి క్షేమంగా రావాలి బాబా, వాడికి ఏమీ జరగకూడదు, వారిని సంతోషంగా కాపాడాలి బాబా అని ప్రతిరోజు కూడా నీ క్షేమం కోసం నా వద్ద మొరపెట్టుకుంటూ ఉంటున్నారు.
మరి అలాంటి వారి కోసం నువ్వేం చేస్తున్నావు? నీ మంచి కోరి వారు ఎంత శ్రమ చేశారో, నీ కోసం వారు ఎన్ని త్యాగాలు చేశారో ఈ బాబాకు తెలుసు. వారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో కూడా నాకు బాగా గుర్తుంది. నీకు గుర్తుండకపోయినా సరే, నాకు మాత్రం గుర్తుంది. ఎందుకంటే నేను అన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి. చూస్తూ ఉన్నా కూడా నిన్ను ఎందుకు శిక్షించడం లేదో తెలుసా? నువ్వు ఇకనైనా తెలుసుకొని మారుతావనేటటువంటి ఆశతో ఉన్నాను. కానీ వారి ఆశలన్నీ కూడా ఏది అడియాసలు చేశావు. పైగా ఈ బాబా మాటను కూడా పెడచెవిన పెడుతున్నావు. నీకు ఎన్నో రకాలుగా సూచనలు కూడా అందివ్వాలి అనుకున్నాను. అలాగే అందించాను. కానీ వాటన్నిటినీ కూడా నువ్వు పట్టించుకోలేదు సరికదా! వాటిని మంచి చెప్పేవారిని కూడా నువ్వు దూరం చేసుకున్నావు. ఎవరైతే నిన్ను మోసం చేయాలని, అలాగే నీ దగ్గర ఉన్నటువంటి కాస్త ధనరాశులను కూడా వదిలించాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో, అలాంటి వారికి మాత్రం నువ్వు పట్టం కడుతున్నావు. వారి చుట్టూ తిరుగుతున్నావు. అలాగే వారి లోకంలో పడిపోయావు. బయటకు రాలేనంత విధంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. ఈ విలాసాలలో తేలియాడుతూ నీకు ఎవరు ముఖ్యమో, ఈ జీవితం అసలు ఎటుపోతుందో కూడా తెలుసుకోకుండా ప్రతిరోజు కూడా అంధకారంలో మునిగిపోయి ఉన్నావు. ఇప్పటికైనా నీ తప్పును నువ్వు తెలుసుకొని, నీకు ఎవరు ముఖ్యమో, నీకు ఇంతవరకు నీ జీవితానికి సరిపడా ఎవరు నిన్ను ఇంతవరకు ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువచ్చారో వాటన్నిటినీ ఒక్కసారి నీ గుండెలపై చేయి వేసుకొని ఒక్కటంటే ఒక్క నిమిషం కాసేపు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తు చేసుకో. అలాగే వారు నీకోసం ఎంత ప్రేమను మూటగట్టి ఇచ్చారో అది కూడా గుర్తు చేసుకో. నువ్విప్పుడు ఎవరినైతే నెగ్లెక్ట్‌గా చూస్తున్నావో, ఎవరి ప్రేమ అయితే నీకు అవసరం లేదు అని అనుకుంటున్నావో, వారెప్పుడైతే దూరమవుతారో అప్పుడు నీకు ఆ ప్రేమ కానీ, వారి బంధం కానీ నువ్వు తప్పకుండా ఒకరోజు చాలా బాధపడవలసినటువంటి అవసరం అయితే వస్తుంది. ఆ రోజు నీకు ఏర్పడకూడదు అని అనుకుంటున్నాను. కాబట్టే నిన్ను హెచ్చరిస్తున్నాను. నా మాటలను మాత్రం నువ్వు పెడచెవిన పెట్టవద్దు. నీకు తెలిసిందల్లా నీ కోపం, నీ ఆలోచనలు, నీ భావోద్వేగాలు, అలాగే నీ సంతోషం నీకు ముఖ్యం. కానీ వారికి తెలిసిందల్లా నా బిడ్డ క్షేమం, నా బిడ్డ ఉన్నత స్థాయిలో ఉండాలి, వాడికి ఎలాంటి హాని కలగకూడదు, వాడిని ప్రతినిత్యము కూడా సంతోషంగా చూడాలి అనేది మీ తల్లిదండ్రుల కోరిక. మరి అటు నేను వారి కోరికను మన్నించాలి. ఇటు నేను క్రమశిక్షణగా ఉండేందుకు మంచి మాటలను చెప్పి నిన్ను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఈ 2 బాధ్యతలు కూడా ఈ బాబాపై ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ సాయి మాటలను కొట్టిపారవేయకుండా నీ ఆలోచనలు, నీ ప్రవర్తన కాస్త మార్చుకుంటే నీకు, నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉంటూ వారితో కూడా సంతోషంగా గడపాలని, వారికి నువ్వు ఏమీ ఇవ్వకపోయినా సరే, రోజులో కాసేపైనా సరే వారితో సంతోషంగా గడపాలని వారు నీ నుండి ఎంతగానో ఊహిస్తూ, కలలు కంటూ, ఎదురుచూస్తూ ఉన్నారు. అలాంటి వారి కలలను బుగ్గిపాలు చేయవని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు. సో విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.